Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the 9th lecture in our Discrete Mathematics Unit 4. ఏంటి మన యూనిట్ 4 అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ రికరెన్స్ రిలేషన్. ఇన్ దట్ రికరెన్స్ రిలేషన్లో మనం ఎన్ని టైప్స్ చూసామో ఫస్ట్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్ అండ్ సెకండ్ ఆర్డర్. ఇన్ దట్ వీ హ్యావ్ 3 cases. One is the roots are equal and roots are distinct, and another one is roots are complex అయితే ఏంటో చూసాము. అండ్ ద సిరీస్ ఇస్ ఫిబోనాకీ. సొల్యూషన్ ఏంటి ఫిబోనాకీ అయినప్పుడు సెకండ్ ఆర్డర్ హోమోజీనియస్ చూసాము. టుడే విల్ డిస్కస్ ద వన్ మోర్ means another one is third order homogeneous recurrence relation. First order అన్నప్పుడు ఏం చేసాము, the degree the order is 1 and second order అన్నప్పుడు order 2, third order అన్నప్పుడు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆర్డర్లో ఇనిషియల్ కండిషన్ 1 ఉంది, ఆర్డర్ 1 ఉంది. సెకండ్ ఆర్డర్లో ఇనిషియల్ కండిషన్స్ 2 ఉన్నాయి, ఆర్డర్ ఈజ్ ఆల్సో 2. అండ్ థర్డ్ ఆర్డర్ అంటే కొంతమందికి ఐడెంటిఫికేషన్ కష్టం ఉన్నప్పుడు ఇనిషియల్ 3 కండిషన్స్ ఇచ్చినప్పుడు దట్ ఈస్ ద థర్డ్ ఆర్డర్. Okay, that is the introduction, and the thing is, in this lecture I will explain the working rule for third order recurrence relation. Third order recurrence relation ఇచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది, దానికి సొల్యూషన్స్ ఏంటి, వర్కింగ్ రూల్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. దెన్ ఆఫ్టర్ దట్ విల్ డూ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, first one is, first of all, what is the general form of the recurrence relation? We know that second order recurrence relation. Just extend one more term, that is a third order. Now first I'm going to consider, or you can write general form of third order recurrence relation is, first of all, this is what? This is the working rule. నేను ఎలా ఉంటుంది, మీరు ఏం చేయాలనేది నేను చెప్తాను. దట్ ఈస్ ద వర్కింగ్ రూల్. ఆఫ్టర్ దట్ విల్ డూ ద ప్రాబ్లమ్స్. ఓకే, హియర్ జనరల్ ఫామ్ of the third order. General form of the second order ante it starts with what? C power n k square. But here or a n, your wish, or f n, your wish, any constant. Now I'm going to consider the general form is c to the power of n an తీసుకుందామా, an, okay, it starts with an only, sorry, an ends with an minus cn minus 3, an plus c to the power of n minus 1, an minus 1, c power n minus 2, an minus 2, okay, plus c to the power of n minus 3, which is equal to 0. This is the general form of the third order recurrence relation. If how we'll say that this is the third order, మనం తెలుసు ఇచ్చినటువంటి ఈక్వేషన్లో సబ్స్క్రిప్ట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ తీసుకున్నట్లయితే డిఫరెన్స్ ఆఫ్ దాట్ విల్ గెట్ ద వాల్యూ. ఓకే, సారీ, నేను సబ్స్క్రిప్ట్ ఒకటి రాయలేదు ఇక్కడ. ఏంటది? an-3 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. ఏదంటే సబ్స్క్రిప్ట్ ఇది లోయెస్ట్ సబ్స్క్రిప్ట్, ఇది గ్రేటెస్ట్. n మైనస్ ఆఫ్ n మైనస్ 3, n మైనస్ n ప్లస్ 3 అంటే 3 వచ్చింది, కాబట్టి ఆర్డర్ ఎంతండి? 3. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి ఇచ్చినటువంటి ఈక్వేషన్, ఫస్ట్, సెకండ్, థర్డ్. దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద third order homogeneous recurrence relation. After that, what we have to do? We know that the general characteristic equation of the given relation. ఎందుకనే characteristic equation తీసుకుంటే, therefore characteristic equation of third, not second, third order homogeneous recurrence relation. ఎగ్జామ్లో పూర్తిగా రాయండి, షార్ట్కట్లో రాయొద్దు. ఓకే, ఏమవుతుంది నాకు అది? c పవర్ n, థర్డ్ ఆర్డర్ కాబట్టి k క్యూబ్ అంటాను నేను. ఓకే, అండ్ నెక్స్ట్ c to the power of n minus 1 k square, and the next one c to the power of n minus 2 k, and the last one c to the power of n minus 3. ఇది ఎలానో మీకు ప్రూఫ్ ఏం అడిగారు, జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద జనరల్ ఫార్మ్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద థర్డ్ ఆర్డర్. గుర్తుపెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలనంటే,
ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఎప్పుడైనా ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ థర్డ్ ఆర్డర్లో ఉందా, లేకపోతే ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్పాను. కన్వర్ట్ చేసుకున్న తర్వాత కంపేరింగ్ దీస్ టూ, ఓకే, యూ విల్ గెట్ c power n minus 1, c power n minus 2, c power n minus 3 టర్మ్స్. ఓకే, ఇప్పుడు ఈ 3 టర్మ్స్ వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే పుట్ ఆల్ దీస్ 3 వాల్యూస్ ఇన్ అవర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకే, ఆ వాల్యూస్ని ఇప్పుడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉంటుంది. ఇవి రెండింటిని కంపేర్ చేసిన తర్వాత c power n minus 1, n minus 2, n minus 3 వాల్యూస్ వస్తాయి. వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ సమ్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ k. ఓకే ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సాల్వ్ చేస్తే మనకు ఎన్ని రూట్స్ వస్తాయి? సెకండ్ ఆర్డర్లో k1 k2 వచ్చాయి. థర్డ్ ఆర్డర్లో ఎన్ని వస్తాయి మనకి? k1 k2 k3. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇదే అనుకోండి, దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుంది? సపోజ్ ఈక్వేషన్ 2 ఎలా అంటాను? ఈక్వేషన్ 2 హ్యావింగ్ 3 రూట్స్. ఓకే, ఈ 3 రూట్స్ ఎలా ఉంటాయంటే నేను 3 కేసెస్లో చెప్తాను. ఫస్ట్ కేస్ ఎలా ఉంటుందంటే కేస్ 1 ఏమని చెప్తాను? ఎన్ని రూట్స్ ఉంటాయి? k1 k2 k3 ఉంటాయి జనరల్గా. సపోజ్ ఇఫ్ k1 k2 k3 ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ నెంబర్స్ అండ్ డిఫరెంట్గా వచ్చాయి అంటే 2 3 4 లైక్ దట్, in that case general solution of this general solution ఎలా రాస్తాను? an, ప్రాబ్లం anలో ఇస్తే anలో రాయండి, fnలో ఇస్తే fnలో రాయండి, knలో ఇస్తే kn, ప్రాబ్లంలో ఇచ్చినటువంటి వాల్యూ an is equal to, మనకు తెలుసు 2 వాల్యూస్ రియల్ డిస్టింక్ట్ వచ్చినప్పుడు a ఇంటూ k1 to the power of n and b into k2 to the power of n. ఇక్కడ ఇంకొకటి యాడ్ అవుతుంది. వాట్ ఈస్ దట్? a into k1 power n, b into k2 power n, c into k3 power n. ఓకే, దిస్ ఈజ్ ద కేస్ 1. కేస్ 1లో నాకు ఇది సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ విల్ డిస్కస్ కేస్ 2. కేస్ 2 ఏమంటున్నాను? ఇఫ్ k1 k2 k3 ఆర్ ఈక్వల్, ఒకవేళ ఈ 3 రూట్లు సేమ్ వచ్చాయి అనుకోండి, ఈక్వల్ వచ్చినప్పుడు అప్పుడు రియల్ అండ్ ఈక్వల్ అంటే ఏంటిది? k1 k2 k3, ఓకే, ఆల్ ఈక్వల్ టు k, ఎనీ వాల్యూ 2 2 2 అలా రిపీట్, 3 3 3 అలా రిపీట్, దాన్ని ఒకటే వాల్యూగా రాయొచ్చు కదా. అప్పుడు సొల్యూషన్ ఏమవుతుందంటే దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ ఈజ్ వాట్స్ దట్? an ఈక్వల్ టు రూట్స్ డిఫరెంట్, మనకు ఆల్రెడీ ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో చదివాము. ఏంటిది? a ప్లస్ bx ప్లస్ cx స్క్వేర్ ఇంటూ c టు ది పవర్ ఆఫ్ n. ఓకే, నౌ యూ కెన్ రైట్ ఇట్ యాజ్, దీన్ని ఎలా రాయొచ్చు? a ప్లస్ bn ప్లస్ cn స్క్వేర్ ఇంటూ k పవర్ n. ఓకే, లైక్ దట్ యూ కెన్ రైట్. ఇస్ ఇట్ కరెక్ట్? yes, bn cn square into k to the power of n. okay, you must remember these 3. okay, 2 cases అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈజ్ ద థర్డ్ కేస్ ఏంటి మేడం అంటారు? ఎవరైతే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో దిస్ ఈజ్ వాట్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్, థర్డ్ ఆర్డర్ హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్. మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఏం చదివాము? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్లో YC/YP ప్రాబ్లమ్స్ గుర్తున్నాయా? అక్కడ రాసాము a ప్లస్ bx ప్లస్ cx స్క్వేర్ ఇంటూ సమ్, దిస్ ఇస్ ద గివెన్ టర్మ్. ఓకే, ఇక్కడ కేస్ 3 ఏం చెప్తుందంటే నాకు ఇక్కడ ఇఫ్ ఎనీ 2 రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ 1 ఈజ్ డిఫరెంట్, ఇది మనం ఆల్రెడీ చేసాము. ఇఫ్ k1 k2 k3 ఆర్ రియల్ అండ్ ఇమాజినరీ అంటే ఏంటంటే
ఎనీ 2 రూట్స్ అనేది ఇమాజినరీ, ఇంకొకటి రియల్. అంటే కాంబినేషన్ మనకు కాంప్లెక్స్ వాల్యూ రావచ్చు అండ్ ఈ ఫార్ములా కాంబినేషన్ వస్తే అప్పుడు జనరల్ సొల్యూషన్ ఎలా రాస్తాను? ఒకటేమో రియల్ అంటున్నాను, ఇవి 2 ఇమాజినరీ. రియల్ అంటే ఏంటిది? a ఇంటూ k1 టు ది పవర్ ఆఫ్ n ప్లస్ ఇమాజినరీ. ఇమాజినరీ వచ్చినప్పుడు మనకేమని తెలుసు? r టు ది పవర్ ఆఫ్ n ఇంటూ a cos n theta plus b sin n theta. Is it correct? b sin n theta. r to the power of n. ఓకే, ఇది మీరు ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి? k1 k2 ఇవన్నీ నేను ప్రాబ్లంలో మీకు చెప్తాను క్లియర్గా. దీనికి ఒక ప్రాబ్లం, దీనికొకటి, దీనికొకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో పర్ఫెక్ట్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ఈ ప్లేలిస్ట్కి వెళ్ళి ఏంటిది అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ రికరెన్స్ రిలేషన్ అనే ప్లేలిస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ ఉన్న వీడియోలు 1 by 1 చూస్తేనే ఇది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. దిస్ ఈజ్ అ వర్కింగ్ రూల్. ఏంటిది? ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఫస్ట్ లీనియర్ అనొచ్చు, హోమోజీనియస్, థర్డ్ ఆర్డర్ హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్. ఇక్కడ కాన్స్టెంట్స్ ఏంటివి? c power n, c power n minus 1, n minus 2, n. దీస్ ఆర్ ద కాన్స్టెంట్స్. ఇచ్చినప్పుడు ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనుకుంటే ఈ c power n minus 3, n minus 2, n minus 1 టర్మ్స్ని కంపేర్ చేసి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ సమ్ ఈక్వేషన్ ఇన్ ద పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 లో వస్తుంది. అంటే నాకు 3 రూట్స్ వస్తే 3 రూట్స్ అనేది ఈక్వల్ అయినప్పుడు ఇది జనరల్ సొల్యూషన్, 3 రూట్స్ డిఫరెంట్ అయినప్పుడు ఇది అవుతుంది, 3 రూట్స్ ఈక్వల్ అయినప్పుడు ఇది అవుతుంది, 3 రూట్స్లో ఒకటి రియల్ అండ్ ఇంకొకటి ఇమాజినరీ అయినప్పుడు దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఈ విధంగా గుర్తుపెట్టుకొని ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దయచేసి ఈ వీడియోని ఫ్రెండ్స్కి, గ్రూప్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.